కొరకు కొన్ని మాటలు నేర్చుకోవాలి. చిన్ననాటి నుంచి దేవుని కొరకు ఏర్పాటు చేయబడ్డవాడు, దేవునిచే ఎన్నుకోబడ్డవాడు, దేవునికి అర్పించబడిన వ్యక్తి సమూయేలు. మనము కూడా పుట్టిన ప్రతి బిడ్డను నేను నీ కొరకు నేను నా బిడ్డలను వాడుతాను అని ఒక తీర్మానం మనం తీసుకుంటాం. తీసుకున్న తీర్మానానికి తగినట్టుగా మనం జీవిస్తున్నాము లేదా అన్న ఆలోచన చేయండి ఒక్కసారి. ఆ తీర్మానం ప్రకారము మన బిడ్డలు పెంచుతున్నామా లేదా, దేవుని పని కొరకు మన బిడ్డలను ఏ విధంగా ప్రోత్సహిస్తున్నాము, దేవుని వాక్యం మన బిడ్డలు ఏ విధంగా వినిపిస్తున్నాము, దేవుని వాక్యం ఎంతవరకు గడిపేలా మన బిడ్డలను నిలబడి వారు అందులో ఎంత లోతుగా వారు నిలబడి వాడబడుతున్నారు అనేది మనం చూసుకోవాలండి. ఒక తీర్మానం తీసుకుంటే కనుక. కానీ రేపటి రోజు మన బిడ్డల భవిష్యత్తు ఏ రీతిగా ఉంటుంది, వారి ఆధ్యాత్మిక స్థితి ఏ రీతిగా ఉంటుంది, ఏ స్థానంలో వారు పైకి నిలబడాలి అని ఆశపడుతూ ఉంటే నీకు తీర్మానం వృధా. అర్థమైంది అందరికండి? మనకు తీర్మానం తీసుకుంటాం, మన బిడ్డలు దేవుడు పెంచాలి, దేవుని అర్పించాలి అని ఎప్పుడైతే నువ్వు తీర్మానం తీసుకున్నావో ఆ పనిలో ఖచ్చితంగా పూర్తిగా దేవుని సన్నిధికి అర్పించేదిగా మనము ఉండాలి. మరి సమూయేలు ఒక బాలుడిగా ఉన్నప్పుడు అక్కడ ఒక తీర్మానం అనేది జరిగింది. ఎందుకంటే బిడ్డలు లేనప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థించి నాకు కనుక ఇస్తే వాడిని నీకు సమర్పించుకుంటాను, వాడిని సేవకుని సన్నిధికి అర్పిస్తాను అని ఒక తీర్మానం. సమూయేలు ఒక పిలుపు ప్రారంభంలో హన్నా దేవునికి మొక్కుబడి చేసుకొని దేవుని సన్నిధిలో అర్పించడము. అయితే దేవుడు ఆయనతో మాట్లాడినప్పుడు ఆ సమూయేలు మాట వినేవాడిగా ఉన్నాడు. ఎందుకంటే చిన్ననాటి నుంచి దేవుని సన్నిధిలో దైవజనుడి చేతికి అప్పగించడం జరిగింది. కనుకనే ఆ సమూయేలు చిన్ననాటి నుంచి దేవుని సన్నిధిలో ఎదిగేటటువంటి తత్వం నేర్చుకున్నాడు. మనము కూడా దేవుని సన్నిధి మన బిడ్డలు పెంచాలి అనుకున్నప్పుడు దేవుని సేవకులకు వారి మాటకు లోబడే వ్యక్తిగా వారిని ఉంచారు. మొట్టమొదటిగా అక్కడ తల్లి అదే చేసిందండి. మొట్టమొదటి దేవుని సన్నిధికి ఆ బిడ్డను అర్పించింది. దేవుని సన్నిధిలో ఏ విధంగా ఉండాలి, మొట్టమొదటి తన పెంపకం పాలు విడిచిన తరువాత ఆ బిడ్డను సన్నిధిలో విడిచిపెట్టేసింది. అంటే నాకు ఇంకా సంబంధం లేదు, దేవుని జ్ఞానంతో వాడు ఎదగాలి అని ఒక ఆలోచన. ఆ ఆలోచన ప్రకారం దేవుని సన్నిధిలో దేవునికి అర్పించబడినప్పుడు ఆ సమూయేలు వినేవాడిగా ఉన్నాడు. ఏలీ దగ్గర వెళ్ళినప్పుడు దేవుడు మాట్లాడినప్పుడు ఏలీ చెప్తున్నాడు, చిత్తము నీ దాసుడు ఆలకించుచున్నాడు. అంటే సమూయేలు ఆలకించేవాడిగా ఉన్నాడు అని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అదే దేవుని యొక్క పిలుపుకు తగినట్టుగా సమూయేలు ఉన్నాడు. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడం, మిస్సాలోచన ప్రతి విషయంలో పశ్చాత్తాపం కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించడం మనం చూస్తూ ఉన్నాం. సౌలును అభిషేకించడం మనం చూస్తూ ఉన్నాం. దావీదును అభిషేకించడం మనం చూస్తూ ఉన్నాం. చివరిగా అభిషేకించిన తర్వాత చివరి సమూయేలు యొక్క మరణము. ఇవన్నీ చూసుకుంటూ పోతే సమూయేలు చిన్ననాటి నుంచి చివరి మరణం వరకు దేవునిలో నమ్మకంగా జీవించాడు అన్నది సాదృశ్యము. అనేక రిఫరెన్స్లు ఉన్నాయి, చెప్పుకున్నప్పుడు చాలా రిఫరెన్స్ వస్తాయి. చిన్ననాటి నుంచి ఎదిగిన విధానం, అనేక ఆశ్చర్య కార్యాలు. అయితే దేవుని సన్నిధిలో మనం కొన్ని మాటలు నేర్చుకుందాం. సమూయేలు మందిరంలో ఉన్నప్పుడు ఎలా ఆశీర్వదించబడ్డాడు. మొట్టమొదటిగా గొప్ప పరిచారకుడిగా దీవించబడ్డాడండి. దేవుని యొక్క పనిలో నమ్మకం కలిగి బహు చిన్న వయసులోనే దేవుని యొక్క చేసిన ప్రతి పనిని వాగ్దానం ఏవైతే అన్నీ నేర్చుకొని ఆయన భయభక్తులుగా జీవించాడు. పరిచర్య ఉన్న స్థితిలో నిలబడడం చూస్తున్నాం. ఏ విధంగా అయితే సమూయేలు వాడబడ్డాడో యేసు ప్రభువు కూడా అది ఉదాహరణ మీకు చూపిస్తాను. 3వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చూడండి. అరుదు, తటస్థించడం లేదు. అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగాను దీపం ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసం ఉన్న
యెహోవా మందిరములో పండుకొని ఉండగాను చూడండి, హల్లెలూయా. ఏం చేస్తున్నాడండి? ఆ దీపం యొక్క పనిని అది ఆరిపోకుండా ఆ బిడ్డకు ఏంటి నేర్చుకున్నాడు. కానీ మన బిడ్డలు దేవునికి అర్పిస్తాము, కానీ దేవుని మందిరంలో పని చేయడానికి మనం ఇష్టపడమండి. అది ఒక చులకనగా మనం చూస్తూ ఉంటాం. ఎందుకు నా బిడ్డలు మందిరంలో చీపురు పట్టుకోవాలా, ఆ కడగాల, అంత చేయాలా? కానీ ఆ తల్లి ఆశించింది అంటే ఇవ్వగా వచ్చిన ఒక్క బిడ్డను ఏ రీతిగా పెంచిందండి? దేవుని సన్నిధిలో, దేవుని పిలుపులో ఉన్న అనుభవాలు, దేవుని సన్నిధిలో అతను నేర్చుకున్న విధానము చాలా విలువైనది. మనం నేర్చుకునే వారిగా ఉండాలి, ఆయన మాట వినేవారిగా ఉండాలి. సమయంలో వినుచున్నాను నీ దాసుడు అని అక్కడ మాట్లాడుతున్నాడండి. దాసుడు వినే స్థితి మనకు ఉండాలి, వినే తత్వం మనకు ఉండాలి. అంటే తగ్గింపు స్వభావము, విధేయత, సమస్తము ఏమి చేయమంటే చేసే విధానము మన బిడ్డలకు నేర్పించాలి. దేవుని పని కొరకు చాలా కష్టం కదండి. ఊహ కూడా అది ఆలోచనకు కష్టమే. మన బిడ్డలు ఆ రీతిగా ఉంచాలంటే దైవజనుడు మన బిడ్డలు లోకుగా చూస్తున్నాడు అని ఆలోచన మనకు ఉంటుంది. కానీ దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ఆ స్థితి ఉన్నదో ఆ తగ్గింపు స్వభావంతో నేర్చుకునే తత్వం ఉంటుంది. ఎవరన్నా వారి యొక్క బాధలు వినే ఆలోచన ఉంటుంది. తను కూడా ఎలా ఎదగాలో నేర్చుకోవడం కూడా ఉంటుంది. అన్ని అనుభవాలు కలిగి ఉంటాయి. ఆ సమయంలో అక్కడ నేర్చుకున్నాడు. సమస్యలను ఎదుర్కోవడము, అన్ని విషయంలో ప్రార్థించడము, ప్రార్థించిన దానికి కూడా ఆ విషయంలో కూడా ఎవరైతే ప్రార్థిస్తున్నారో ప్రార్థన దేవుడు లోబడి ప్రతి విషయము కూడా ఏమైతే ప్రార్థన జవాబు ఇవ్వడం కూడా చూస్తున్నాం. ఎందుకంటే చిన్ననాడు దేవుడి మాట విధేయత కలిగి జీవించాడు కనుకనే దేవుని సొంత భయము, సంతోషము అన్నీ నేర్చుకున్నాడు. ఆ సంతోషము దేవుని సన్నిధిలో ఎదుగుదల మనం చూస్తూ ఉన్నాం. అన్న తన జీవితము ప్రతి సంవత్సరం ఒకసారి వెళ్ళి ఆ బాలుని దర్శించి మరలా రావడము, దేవుని అనుగ్రహం చేత ఆ కుమారుడు వాడబడ్డము. చూడండి, 1 సమూయేలు 26 బాలుడొక సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. హల్లెలూయా. ఎలాగండి? యెహోవా దయందును మనుషుల దయందును అంటే ఎవరైనా కూడా బాధపరచకుండా, ఎవరిని ఇబ్బంది పరచకుండా దేవుని సందులో ఎదగడం మనం చూస్తున్నాం. అనేకుల యొక్క హృదయాలను ఆకర్షించగల తత్వము ఇప్పుడు చిన్ననాటి నుంచి దేవుని సందు ఎదిగాడు కనుకనే అన్నీ నేర్చుకున్నాడు. మనుషుల దయను దేవుని దయను వర్ధిల్లుచుండెను. మనం కూడా దేవుని సందులో సమయాలు ఏ రీతిగా జీవించాడో జ్ఞాపకం చేసుకుంటే చాలా కష్టము. చిన్ననాటి నుంచి అది సమయాలు చివరి న్యాయాధిపతిగా, సమయాలు ఇశ్రాయేలు యొక్క చివరి న్యాయాధిపతిగా అతను ఉన్నాడండి. అదేవిధంగా మొదటి ప్రవక్తగా సమయాలు ఉన్నాడు. మొదటి ప్రవక్త, చివరి న్యాయాధిపతిలో చివరిగా సమయాలు జీవితం చూస్తున్నాం. ఆ రాజులకు అభిషేకించే తత్వం చూస్తున్నాం. ఆ సమయాలకు అంతటి స్థితినిచ్చాడు. అభిషేకించే స్థానము, ఆ స్థితి చిన్ననాడే, చిన్న వయసులోనే దేవునికి నమ్మకంగా జీవించడం చూస్తున్నాము. దేవుని యొక్క స్వరాన్ని గుర్తించడం చూస్తున్నాము. ప్రతికూల వాతావరణంలో ఎప్పుడు ఏదైనా జీవించాలో అన్నీ నేర్చుకోవడం అని చూసా. పరిచర్య చేయటకు వచ్చాడు, పరిచారం చేయించుకొనుటకు రాలేదు. సమయంలో కూడా చిన్ననాటి నుంచి భారము కలిగి దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తూ ఉన్నాడండి. తాను ఏనాడు కూడా పరిచర్య చేయించుకోలేదు అని అక్కడ మాట్లాడుతున్నాడు. యేసు ప్రభువు కూడా అదే రీతిగా తానే వచ్చాడు. క్రయధనముగా అంటే తాను మన కొరకు ప్రాణం పెట్టుటకు వచ్చాడు. మన పాపముల నిమిత్తము ఆయన ప్రాణం పెట్టుటకు ఈ లోకముకు వచ్చాడు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. సమయంలో ఉన్నాడు. 2వది చూద్దామండి. గొప్ప ప్రార్థనాపరుడుగా అది తాను ప్రార్థించిన ప్రతి ప్రార్థనలో దీవించబడ్డాడు. చూడండి, అయితే ఆయన మాట్లాడుతున్న చూడు, అది ఇందులో 12:7 17 చూడు ఒకసారి. కోతకాలం ఇదే కదా, అడిగినందు చేత తెలుసుకున్నటకై
నేను ఆయనను వేడుకొనిచున్నాను. హల్లెలూయా. దేవునికి దృష్టికి వ్యతిరేకంగా మీరు నడుచుకుంటున్నారు. ఆయన ఏర్పాటు చేశాడు. ఆయన మీకు రాజు కావాలి మీరు అడుగుతూ ఉన్నారు కనుక నేను ప్రార్థిస్తున్నాను. ఏమండి, ఉరుములు వర్షములు పంపునట్టుగా నేను ఆయనను వేడుకొనిచున్నాను. అన్ని సందర్భాల్లో కూడా ఆ సమయంలో ప్రార్థించగా దేవుడు కార్యం చేశాడు. గొప్ప ప్రార్థనాపరుడిగా ఆయన ఏమైతే ప్రార్థించి అడుగుతున్నాడో ఆ ప్రార్థన వెంటనే జవాబు పొందుకోవడం మనం చూస్తూ ఉన్నాం దేవుని సన్నిధిలో. ఆనాటి కాలం అది అరుదు. అయితే దీన్ని నిరంతరం ఆయన ప్రార్థించి అనేక కార్యాలు చూస్తూ ఉన్నాం. అదే సమయంలో ప్రార్థించినప్పుడు అది మాట్లాడుతున్నారు, వీరు మరలాడుతున్నారు. వారి మాట వినకుండా మాకు రాజు కావాలి వారు నిర్ణయించుకున్నందుకు పశ్చాత్తాపుడై అది మాట్లాడుతున్నారు. కోప ఆవేశకుడై సమయంలో యెహోవాకు మొర్ర పెడుతూ ఉన్నాడండి. వారి మాట వినకుండా మరలా అదే అడుగుతున్నందున ఎలాగండి కోపావేశుడై దేవునికి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుని సన్నిధిలో అతను మాట్లాడుతూ తన ప్రార్థన సమయంలో ప్రార్థనా పరుడని అక్కడ మాట్లాడుతున్నాడు. ఆ ప్రార్థన ఏమైతే అడిగిన దానివల్ల దేవుడు కార్యం చేస్తూ ఉన్నాడు. అడిగిన దానివల్లని మందిరంలో గడిపే విధానం గొప్ప ప్రార్థనా పరుడుగా ఎవరైతే దేవుని సన్నిధిలో గడుపుతారో వారు ఖచ్చితంగా గొప్ప ప్రార్థనా పరులుగా ఖచ్చితంగా ఉంటారు. దేవుడు వాక్యం సెలవిస్తుంది. నువ్వు మందిరంలో గడపడానికి ఇష్టపడాలి, మందిరంలో జీవించడానికి ఇష్టపడాలి. ఎందుకంటే నువ్వు వినేవాడిగా ఉంటావు. అయితే దేవుని సన్నిధిలో కుమారులు ఏలియా కుమారులు దేవుని వ్యతిరేకంగా వారు నడుచుకోవడం చూస్తున్నాం. దాన్ని బట్టి దేవుడు కోపపడుతూ ఉన్నాడు. అయితే ప్రార్థన చేస్తుండగా ఆ సమయంలో ఆయన మొరపెట్టగా ఆయన ఉత్తరం ఇస్తూ ఉన్నాడు. దేవుడు ప్రార్థిస్తే ఆ మనుషుల కొరకు ఆ సమయంలో ప్రార్థించిన దేవుడు జవాబు ఇవ్వడం మనం చూస్తున్నాం. అంటే అంతలా ప్రార్థించే లోతైన అనుభవము మనం చూస్తున్నాం. అంత స్థితిగా ఏ రీతిగా తన పూర్ణ హృదయంతో దేవుని సన్నిధిలో ప్రార్థించే అనుభవం మనం చూస్తున్నాం. మనం ఏ విషయం అయితే ప్రార్థిస్తున్నామో మన హృదయం కూడా శుద్ధ హృదయం కలిగి ప్రార్థించే వారిగా మనం ఉండాలి. ఆ ప్రార్థనలో స్వార్థ జీవితం మాకు ఎట్టి స్థితిలో ఉండకూడదండి. అది సమయంలో మనం నేర్చుకోవాలి. అన్ని స్థితిలో కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు జవాబు పొందుకోవడం స్థితి మనం చూద్దాం. గొప్ప ప్రార్థనా పరుడుగా చూడండి. 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. దేవునికి నరులకు యేసు నరుడు. హల్లెలూయా. దేవునికి మనకి మధ్యవర్తి యేసు ప్రభు వారు. ఇప్పుడు సమయంలో కూడా ఆ కాలంలో జనాలందరికీ ఆ ప్రజలందరికీ కూడా మధ్యవర్తిగా ఆ సమయంలో మనం చూస్తున్నాం. ఇక్కడ యేసు ప్రభు వారు చూస్తున్నాం నరుడుగా. ఎవరండి? దేవునికి ప్రజలకు మధ్యవర్తి యేసు ప్రభు వారు. మన కొరకు నశించిపోతున్న వారి కొరకు ఆయన మధ్యవర్తిగా వచ్చాడు. మన కొరకు ఆయన వచ్చాడు ఆ మధ్యవర్తిగా. మన కొరకు ఆయన నిర్మాణానికి తగిన జీవితం జీవించగలిగి ఉండాలి. తగినట్టుగా ఇక సమయంలో మనం చూస్తున్నాం. అర్పించుకున్న విధానం బట్టి సమయంలో మరలా తన తల్లిదండ్రులకు వెళ్ళడం అనేది చూడలేదు. అంటే తల్లి ఎరగకుండా ఎరిగాడు. ప్రతి సంవత్సరం వస్తుంది. అలాగే నా తల్లిదండ్రులు వెళ్తానని మాట అనలేదు. తల్లి యొక్క సమర్పణ తగినట్టుగా తన జీవితం మనం చూస్తున్నాం. మనము కూడా దేవుని సన్నిధిలో ఒక తీర్మానం అని తీసుకుంటాం. ఆ తీర్మానం తగిన జీవితం జీవించే వారికి మనము ఉండాలి. వెను తిరగకూడదు, మాట తప్పకూడదు. మన దేవుడు మాట తప్పేవాడు కాదండి. ఎందుకంటే సాక్ష్యము తను చేసే ప్రతి ప్రార్థన వెంటనే జవాబు అనేది వస్తూ ఉంది. మనం కూడా దేవుని సన్నిధిలో మంచి సాక్ష్యం కలిగిన జీవితం మనకు ఉండాలి. చూడండి ఆయన మాట్లాడుతున్నాడు. గొప్ప సాక్ష్యం బ్రతుకు దినములన్నీ మన బ్రతికే దినములు కొద్ది దినములైనా దేవునికి నమ్మకంగా ఉండగలిగితే దేవుడు అదే చూస్తున్నాడు. అయితే చివరిగా ఆయన మాట్లాడతాడు, నేను మరలా వచ్చినప్పుడు అంతటి ఏమంటాడండి భక్తి పరులను నీతిమంతులను నేను మరలా చూస్తానా అని అడుగుతూ ఉన్నాడండి. కొద్ది దినములైనా దేవునికి నమ్మకంగా మనం జీవించగలుగుతున్నామా? ఆలోచన చేయండి. యథార్థంగా జీవించడానికి ఇష్టపడుతున్నామా? ఆలోచన చేయండి. దేవుని సన్నిధిలో ఒక నమ్మకం అనేది ఉండాలి. దేవుని సన్నిధిలో దేవునికి దైవజనుడికి నువ్వు నమ్మకంగా నువ్వు జీవిస్తున్నావా? మన జీవితంలో అన్ని అబద్ధాలే. దైవజనుడికి చాలా అబద్ధాలు చెప్తూ ఉంటాం. చేసేది ఒకటి, చెప్పేది ఒకటి. అందుకే సమయంలో కూడా మంచి తీర్పు ఇస్తున్నాడు. బ్రతికిన దినములన్నీ కూడా న్యాయాధిపతిగా నీతితో కూడిన జీవితం
మనం అలాంటి జీవితం జీవించగలిగి ఉండాలి. దేవునికి ఇష్టమైన వారు కూడా నీతితో కూడిన వారే, అలాంటి వారే కావాలి దేవునికి. ఆయన ఆశపడుతున్నాడు. మరలా ఆయన వచ్చేసరికి మనం యథార్థవంతులుగా ఆయన సన్నిధిలో మనకు కనబడే వారికి ఉండాలి. ఆయన ఆశపడుతున్నాడు. ప్రతి ఒక్కరిని కూడా ఆ నిత్యరాజును నిలబెట్టాలి. అనేకులు నీతిమంతులుగా తీర్చి ఆయన ఎదుట ఎటువంటి దోషం లేని వారిగా కనపరిచే వారికి ఉంచాలని ఆశపడుతున్నాడు. ఆయన సంతోషపెట్టేవారికి మనం ఉంటున్నామా? మన ఇష్ట ప్రకారం జీవించి ఆయన దుఃఖపరిచే వారికి మనం ఉంటున్నాం? ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుని సన్నిధిలో మనం యథార్థత కలిగిన జీవితం ఉండాలి. ఆయన ఇష్టమైన వారు జీవించాలి. ఎందుకంటే అతను పెద్దవాడైన యెహోవా అతను తోడై ఉన్నాడు కనుక అతని మాటల్లో ఏది కూడా తప్పిపోలేదు. ప్రతి విషయంలో కూడా దేవుడు నమ్మకంగా జీవించాడు. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకొని బెర్షెబా వరకు ఇశ్రాయేలు వరకు తెలుసుకున్నారటండి. తను మొదలుపెట్టిన ఈ దేశం అవతల దేశం వరకు వారందరూ కూడా తెలుసుకున్న ఒక ప్రవక్తగా, దేవుడు నమ్మకమైన వాడిగా ఈ సమూయేలు జీవిస్తున్నాడు అని వారందరూ తెలుసుకున్నారటండి. అయితే మనం ఏ రీతిగా జీవిస్తున్నాము? దేవుని సన్నిధిలో ఆయన ఇష్టమైన వాడిగా జీవిస్తున్నాము లేదా? ఆయన కృప వెంబడి మనం నడుచుకుంటాం లేదా? ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుని సన్నిధిలో ఎవరికి కూడా అన్యాయం చేసేవారికి మనం ఉండకూడదు. ఎవరిని బాధ పెట్టేవారికి మనం అస్సలు ఉండకూడదండి. ఇందా చదివింది ఒక్కసారి చదవండి. 2వ అధ్యాయం 3వ వచనం. ఇదిగో నేనున్నాను, నేను ఎవరి యొద్దనైనాను తీసుకొంటినా పట్టుకొంటినా చేసి తినా బాధ పెట్టి తినా లంచం పుచ్చుకొంటినా వాని ఎదుటను పలుకువలెను, మరలా ఎత్తును. హల్లెలూయా! ఎంత గొప్ప మాట అండి. ఆ ప్రజలు అందరిలో మాట్లాడుతున్నాడు. మీ అందరిలో ఎవరికని అన్యాయం చేశాను, ఎవరి యొద్ద లంచం పుచ్చుకున్నాను, ఎవరి యొద్ద అన్యాయం తీర్పు ఇచ్చాను, ఎవరి యొద్ద అన్యాయాన్ని ప్రవర్తించానా, ఎవరు ఒక్కరైనా చెప్తే వారికి మరలా నేను 2 తరగతి ఇచ్చేవాడికి నేను. ఎందుకు అంత ఖచ్చితంగా మాట్లాడుతున్నంటే తన జీవితంలో అవినీతి అనేది అక్కడ కనబట్టలేదండి. అందుకే దాని మొదటి బెర్షెబా వరకు వారందరూ కూడా తెలుసుకున్నారు అని రాయబడుతుంది. నీతితో కూడిన జీవితం, నమ్మకమైన జీవితం. అయితే వారు మాట్లాడుతున్న 4వ వచనం చూడండి. చేయలేదు వారు చెప్పగా. హల్లెలూయా! అది చెప్తున్నాడు. నువ్వు అన్యాయం కానీ ఏ స్థితిలో ఎవరిదో లంచం కానీ ఏది కూడా నువ్వు తీసుకోలేదని సాక్ష్యం ఇస్తున్నారు. గొప్ప సాక్ష్యము. మన దేవుని సన్నిధిలో మన దేవుని ఇష్టపూర్వకంగా ఆయన నచ్చినట్టుగా మనం జీవించగలిగితే దేవుడు మనల్ని ఎన్నడూ కూడా ఆయన విడిచిపెట్టడండి. మనం ఏ రీతిగా జీవించాలంటే పూర్ణ హృదయంతో ఆయన సేవించే వారికి మనము ఉండాలి. మంచి సాక్ష్యం కలిగిన వారికి మనము ఉండాలి. తిమోతి పత్రుడు మొదటి తిమోతి రాసి చూడండి. తిమోతి రాసిన మొదటి పత్రికలోనే 3వ అధ్యాయం 7వ వచనంలో చాలా చక్కని సాక్ష్యం ఇస్తున్నాడు. మరలా అపవాది ఉరిలో మంచి సాక్ష్యము పొందిన వాడై ఉండవాలని. ఎవరు? నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను, దేవుని మాట వింటున్నాను, వాక్య ప్రకారం జీవిస్తున్నాను అని ఎవరైతే మాట్లాడుతున్నారో, అయితే నేను సంఘంలో చాలా పెద్దగా ఉండాలి, అనేకులు నన్ను హెచ్చించాలి అని ఎవరైతే అనుకుంటున్నారో మొదటి వచనం చదవడం అందులో కనబడుతుంది. నిందారహితుడును పురుషుడును స్వస్థ బుద్ధి గలవాడును అతిథి ప్రియుడను ఉండి చాలండి. ఎన్ని మాటలు! ఇవన్నీ కూడా ఎవరికి ఉండాలండి? సంఘంలో పెద్దగా
నన్ను ఎందుకు నియమించలేదండి, నేను ఇంతకాలంలో సంఘానికి వస్తున్నానండి, నేను చాలా నమ్మకస్తున్నండి, దేవుని యథార్థవంతున్నండి అని ఎవరైతే అంటున్నారో వారికి ఉండవలసిన లక్షణాలండి ఇవన్నీ కూడా అండి. ఇవన్నీ మనకు ఉన్నాయి, ఒక్కసారి పరీక్షించుకుందాం. ధనాపేక్ష అస్సలు ఉండకూడదు, ఎవరితో వాద్యం ఆడకూడదు, నెమ్మది కలిగిన వాడిగా ఉండాలి. లోకంలో మందు జోలికి అస్సలా అమ్మ, మగోళ్ళు మందు దగ్గరికి వెళ్ళరు, ఆడవాళ్ళు బంగారు దగ్గరికి వెళ్ళరు, ఈ రెండు ఒకటే. మరలా ఏంటండి, అతిథి ప్రియుడు అంటే అనేకులను చేరదీసి వారికి అతిథిగా గౌరవించి ఆహారం ఇచ్చేవాడుగాను, మరలా వారికి జ్ఞానం బోధించేవాడుగాను, మర్యాదస్తుడు అంటే ఏంటంటే ఎదుటి వ్యక్తి లేనివాడైనా సరే వాడిని గౌరవించేవాడుగాను, నిందారహితుడు అంటే ఎవరికి అన్యాయం చేయని వాడుగాను. మన పనిలోనే ఒక నిజాయితీ కనబడదండి. వాడు ఇచ్చిన దానికి తగిన పని మనం పూర్తిగా చెయ్యం, వచ్చిన దానికి రెండింతల లాభం రావాలి. ప్రతి ఒక్కరు ఆలోచన. అధ్యక్షుడు వాడు ఏ రీతిగా ఉండాలండి, నిందారహితుడు. వాడు ఒకరు మన మీద నిందేసే వారిగా ఉండకూడదు. వాడు చేసిన ప్రతి పనికి తగిన జీతం వాడు తీసుకుంటున్నాడు, ఆ కష్టపడిన కష్టానికి తగిన జీతం వాడు తీసుకుంటున్నాడు అనే పేరు వాడు రావాలి. నిందారహితుడు అంటే అది అన్యాయంగా తీసుకున్నాడు కానీ పని చేయలేదండి అండి, ఆమె తీసుకున్న దానికి తగినట్టుగా. ఇవన్నీ కూడా ఎవరికండి, 7వ వచనంలో మాట్లాడుతున్న అతడు నిందాపాలే అపవాది ఉరిలో పడకున్నట్లు సంఘం వెలుపడి వారి చేత మంచి సాక్ష్యం పొందిన వాడై. ఎవరు ఎక్కడండి, సంఘం వెలుపట అంటే సంఘంలో సన్నిధి బయట ప్రసారంలో ఎవరైతే జీవిస్తున్నారో వారందరి దృష్టికి అంటే మన పరిసర ప్రాంతం మనం ఉంటున్న ఈ సంఘంలో చుట్టుపక్కల ఉన్నటువంటి వారు, ఈ ఏరియాలో ఉన్నటువంటి వారు ఏంటి మంచివాడు అని అనిపించుకునేలాగా ఉండాలి. సన్నిధిలో పెద్దవాడైనటువంటి వ్యక్తి, అది సమూయేలుకి ఇక్కడ ఉంది. తను బ్రతికిన దినములన్నీ కూడా దేవునికి నమ్మకంగా జీవించాడు, నమ్మకంగా యథార్థవంతుడిగా, అనేకులు హింసించిన వాడిగా, అన్యాయంగా లంచం పుచ్చుకునే వాడిగా, ధనాపేక్ష లేనివాడిగా, ఎవరికి కూడా అన్యాయం చేయని వ్యక్తిగా, ఎవరైనా ఉంటో చెప్పండి అని కూడా ప్రశ్నించాడు అక్కడ సమూయేలు. అందుకే ఇక్కడ సమూయేలుకి ఇక్కడ తేడాగా చూస్తున్నాం. సమూయేలు చిన్ననాడు సంఘంలో ఎదిగాడు, సంఘంలో పెద్దగా ఉన్నాడు, అనేకులు తీర్పు తీరుస్తూ ఉన్నాడు. ఇక్కడ సంఘంలో పెద్దవాడు ఎలా ఉండాలి ఇక్కడ అన్ని క్లియర్గా రాయబడి ఉన్నాయి. అక్కడ సమూయేలు పోల్చి చూడాలి, ఇక్కడ మనం పోల్చి చూడాలి. అదే గొప్ప సాక్ష్యం కలిగిన వ్యక్తిగా సమూయేలు ఉన్నాడు. మనం అలాంటి సాక్ష్యాన్ని కలిగిన జీవితం మనకు ఉండాలి. దేవుని సన్నిధిలో ఏముండాలో ఒకసారి మనలో ధ్యానిద్దామండి. మొట్టమొదటిగా గొప్ప పరిచారకుడిగా తాను పరిచర్య చేయాలి, కానీ నా కోసం అనేకులు నా ఎదుట పని చేయాలనే స్థితి ఉండకూడదు. రెండవదిగా ప్రార్థన, మనం ప్రార్థించాలి కానీ ప్రార్థన తగిన ప్రతిఫలాన్ని ఆశించకూడదు. దేవుని సన్నిధిలో ఆ ప్రార్థన ఎలాగంటే హృదయ శుద్ధిగా పూర్ణ హృదయంతో ప్రార్థించి అవతలికి స్వస్థత కొరకు మనం ప్రార్థించే వారికి మనము ఉండాలి. మళ్ళా మధ్యవర్తిగా ఉండాలి. యేసు ప్రభువు కూడా మధ్యవర్తిగా ఉన్నారు, మనం అదే రీతి మధ్యవర్తిగా ఉండాలి. నాలుగవది అందులో అద్భుతాలు చేసి ఆశ్చర్యకారు చేసిన వాడిగా ఉన్నాడు అక్కడ సమూయేలు. ఆయన చేసిన ప్రతి ప్రార్థన కూడా జవాబు పొందుకున్నాడు. గొప్ప న్యాయాధిపతిగా దీవించబడ్డాడు, న్యాయాధిపతిగా. మరలా గొప్ప ప్రవక్తగా ఉన్నాడు, సాక్ష్యం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ఇవన్నీ కూడా దేవుని సన్నిధిలో జీవించే వారికి ఉండవలసిన లక్షణాలు. ఇవన్నీ మనకుంటే దేవుని సన్నిధిలో ఏదైతే ప్రార్థిస్తున్నా ప్రతి ప్రార్థనకు జవాబు పొందుకుంటావు. ఈ కొద్ది మాట దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు సర్వోన్నతుడు యేసయ్యా మీకే స్తుతి.